మీకు తెలుసా గూగుల్ తన ఎంప్లాయీస్ కి ఎలాంటి పని చేయకుండా కూడా ఫ్రీగా సాలరీ ఇస్తున్నది. మరియు ఇండియా టోటల్ పాపులేషన్ 140 కరోడ్ కాదు, దగ్గర 300 కరోడ్ కంటే ఎక్కువ మంది ఓన్లీ ఇండియాలో ఉన్నారు. సో ఇలాంటి కొత్త ఫ్యాక్ట్స్ ని మనం ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో ఫ్యాక్ట్ నెంబర్ 1, గూగుల్ తన ఎంప్లాయీస్ కి ఫ్రీగా సాలరీ ఇస్తున్నది. ఫ్యామిలీ తోటి ట్రిప్ కి వెళ్ళండి, లేకపోతే మూవీస్ కి వెళ్ళండి, లేకపోతే టైం పాస్ చేయండి, ఏమన్నా చేయండి, ప్రతి నెల ఎండ్ వచ్చేసరికి తన బ్యాంక్ లోపల 20 నుంచి 40 lakh రూపీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సాలరీ వస్తున్నది. అయినా ఇది ఎందుకు ఇస్తున్నది? వీళ్ళు లేకనా గూగుల్లో పనిచేసే ఏఐ ఎంప్లాయీస్, సో వీళ్ళది లేకనా డైలీ వర్క్ ఉండదు. మంత్లీ ఒక రోజు వెళ్ళిన అయిపోతుంది. ఓన్లీ వెళ్ళి వాళ్ళు ఏఐని లేకనా అప్డేట్ చేసి పెట్టారు. అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళ పని అయిపోయింది. మిగతా మొత్తం రోజులు ఇంటికాడ కూర్చున్నా కూడా ఓకే. బట్ ఫ్రీ సాలరీ ఎందుకు ఇస్తుంది చెప్పన్నా? ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. కాబట్టి సేమ్ అదే ఎంప్లాయీస్ని వేరే కంపెనీ వాళ్ళు హయ్యర్ సాలరీ తోటి వాళ్ళని కూడా లేకన్నా వాళ్ళ కంపెనీలో జాయిన్ చేయించుకుంటారు. చాలామంది ట్రై కూడా వేసిండ్రు. కాబట్టి లేకన్నా గూగుల్ సీక్రెట్ బయటకు వెళ్ళొద్దని, వాళ్ళ ఎంప్లాయీస్ ఎటు బయటకు వెళ్ళొద్దని ప్రతి నెల గూగుల్ లేకన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సాలరీ ప్రొవైడ్ చేస్తున్నది. అండ్ ఈ సాలరీ పర్ ఇయర్ పెరుగుతూ కూడా పోతున్నది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ లాంచ్ అయిన తర్వాత తనకి ఫస్ట్ 10 lakh యూజర్స్ రావాలంటే దగ్గర ఎన్నో వారాలు సమయం పడ్డది ఫస్ట్ 10 lakh యూజర్ రావాలంటే. బట్ రీసెంట్లీ చాట్ జీపీటీలో గిబ్లీ ఫీచర్ ఏ విధంగా వచ్చింది? గిబ్లీ ఫీచర్ వచ్చిన 1 hour లోపల దగ్గర 10 lakh కంటే ఎక్కువ మంది యూజర్స్ వచ్చేసిండ్రు. అండ్ ఇందులో 70 నుంచి 80% ఓన్లీ ఇండియన్స్ మాత్రం ఉన్నారు. సో ఇది ఒక్క న్యూస్ రావడం వల్ల, ఇంతమంది యూజర్స్ వన్ డేలో రావడం వల్ల, 1 hour లో రావడం వల్ల సో ఓపెన్ ఏఐకి వరల్డ్ లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండింగ్ రేస్ అయిపోయింది. దగ్గర $40 billion రూపీస్ దగ్గర రేస్ అయిపోయింది. ఎందుకంటే ఒకటిసారి ఇంతగానం యూజర్స్ వస్తుందని, ఫ్యూచర్ చాలా మంచిగా ఉందని దగ్గర $40 billion రేస్ అయిపోయింది. మనం ఇండియన్ డాలర్ దీన్ని కన్వర్ట్ చేస్తే ఇండియన్ రూపీస్లో దగ్గర 3,20,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఫండ్ రేజ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు గుర్తా ఇండియాలో టోటల్ పాపులేషన్ మనకు తెలిసిందేమి 140 కరోడ్ మంది ఉన్నారు. సో ఓవరాల్ మొత్తం వరల్డ్లో పాపులేషన్ ఎంత ఉన్నాయి? దగ్గర 800 crores మంది లేకన్నా టోటల్ వరల్డ్లో పాపులేషన్ ఉన్నారు. బట్ కాదు, ఫిన్లాండ్ ఆల్టో యూనివర్సిటీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది, ఒక అప్డేట్ వచ్చింది. వరల్డ్లో ఉన్న పాపులేషన్ కౌంటింగ్ సరిగా లేదని ఎందుకంటే చాలా ప్లేస్లో లేక ఇంకా కౌంటింగ్ బరాబర్ కాలేదు, ఎక్కువ అయిందని. సో వాళ్ళ ప్రకారం ఇప్పుడు ప్రపంచంలో 800 crore కాదు, దగ్గర 16,000 కోట్ల మంది ఆల్రెడీ ఉన్నారు. మీరు కూడా ఇలాంటి యానిమేకి సంబంధించిన మూవీస్ ఎపిసోడ్ గింత సిరీస్ గింత చూసే ఉంటారు, నార్మల్లీ చూసే ఉంటారు. లైక్ సో ఈ ఇయర్ అందరికంటే హైయెస్ట్ క్రాసింగ్ మూవీ ఏది? పుష్ప టూ ది బడ్జెట్ ఎంత ఉండే? పుష్ప 2 ది బడ్జెట్ ఉండే 400 to 500 crore రూపీస్. ఓకే, దాని కలెక్షన్ ఎంత ఉండే? దగ్గర 1700 కోట్ల రూపాయలు ఎంతో కలెక్షన్ ఉండే. ఓకే, బట్ డ్రాగన్ బాల్ జీ లేకన్నా సిరీస్ ఉన్నాయి కదా సింపుల్, దాని అన్ని ఎపిసోడ్ కలిపి దాని బడ్జెట్ లేకన్నా 200 crore అయింది. అండ్ దాని కలెక్షన్ వచ్చేసి 1.5 lakhs crore రూపీస్. వావ్. అండ్ వన్ మోర్ యానిమే, డెమోన్ స్లేయర్ అనే యానిమే, దీని బడ్జెట్ వచ్చేసి దగ్గర 29 crore రూపీస్. అండ్ దీని కలెక్షన్ వచ్చేసి 21,000 crore రూపీస్. మరియు అటాక్ ఆన్ టైటన్ అనే యానిమే, దీని బడ్జెట్ వచ్చేసి దగ్గర 100 crore రూపీస్ ఎంత ఉండే, 100 కోట్ల ఎంతో బడ్జెట్ ఉండే. అండ్ దీని కలెక్షన్ వచ్చేసి 4,000 crore రూపీస్. సో మీరు యానిమేని అండర్ ఎస్టిమేట్ చేయరాదు, ఎందుకంటే దీని బడ్జెట్ మీరు చూసుకోండి. దీని ముంగట బాలీవుడ్, హాలీవుడ్ మొత్తం ఇండస్ట్రీ కింద పడిపోతే చూసుకోవచ్చు. ఓన్లీ యానిమేది బడ్జెట్ ఇంతగానే ఉంది, వీళ్ళ కలెక్షన్ అయితే వావ్. సో ఇలాంటి కొత్త ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని కింద సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టేయండి.